Hi everyone, welcome to SR Knowledge Center. Before going to topic, we have a small request from our side. Please do like, share and comment this video and please subscribe to SR Knowledge Center. ఆల్రెడీ మనం ఎన్వైర్మెంటల్ లాలో 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము అండ్ ఇవి వచ్చి ఎస్ఐ క్వశ్చన్స్ ఎన్వైర్మెంటల్ లాలో. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు నేను క్వశ్చన్స్ అన్నీ 2 పార్ట్స్గా కవర్ చేస్తాను. సో ఇందులో మనం 3 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం అండ్ దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి రైట్ ది సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి రైట్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ ఎన్వైర్మెంట్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి రైట్ ది లా డీలింగ్ విత్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా. సో ఈ 3 క్వశ్చన్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దాం అండ్ ఈ వీడియో కొంచెం స్పీడ్గానే ఉంటుంది బట్ మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. సో దట్స్ వై ఐ విల్ గో లిటిల్ బిట్ ఫాస్ట్. Now without any delay, let's start our first question. That is, write the salient features of Environment Protection Act 1986. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎన్వైర్న్మెంట్ గురించి రాయండి, నాట్ ది డెఫినేషన్, ఇన్ జనరల్. లైక్ వీ కెన్ సే ఎన్వైర్న్మెంట్ ఇస్ ది సరౌండింగ్స్ ఆర్ ది సిచ్యువేషన్స్ వేర్ ది లైఫ్ కెన్ ఎగ్జిస్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్, యానిమల్స్, మౌంటైన్స్, రివర్స్, ఓషన్స్, సో ఎవ్రీథింగ్, క్లైమేట్. సో ఇలాగా కొంచెం ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి అనేది ఇన్ జనరల్ రాసేయండి. ఆఫ్టర్ దట్ వీ విల్ స్టార్ట్ విత్ ది సైడ్ హెడ్డింగ్స్. సో ఇన్ దట్ అవర్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఈస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఇది ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అండ్ ఇందులో ఏం రాయాలంటే అసలు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కి బేసిస్ ఏంటి అండ్ దీన్ని తీసుకురావడానికి ఉన్న రీజన్స్ ఏంటి. సో వీ హ్యావ్ టు రైట్ దీస్ థింగ్స్ ఇన్ ది సైడ్ హెడ్డింగ్. సో అందులో కనుక మనం చూస్తే ఫస్ట్ వన్, సో మనకి 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. సో ఆఫ్టర్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ స్లూ ఆఫ్ ఎనాక్ట్మెంట్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో ఆ ప్రాసెస్లో భాగంగానే మనకి వాటర్ యాక్ట్ 1974, వాటర్ యాక్ట్ ఇన్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ 1977, ఎయిర్ యాక్ట్ 1981. సో ఇలాగ డిఫరెంట్ ఎనాక్ట్మెంట్స్ అనేవి క్రియేట్ చేశారు. బట్ దీస్ ఎనాక్ట్మెంట్స్ డూ హ్యావ్ సమ్ లూప్ హోల్స్ అండ్ దే హ్యావ్ సమ్ లెస్ పనిష్మెంట్స్. సో వాటన్నిటిని, సో ఆ లూప్ హోల్స్ని ఫిల్ చేస్తూ పనిష్మెంట్స్ ఇంక్రీజ్ చేసి ఒక కాంప్రహెన్సివ్ యాక్ట్ని క్రియేట్ చేయడానికే మనకి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రిపేర్ చేశారు. సో దిస్ ఈస్ ది ఫస్ట్ రీజన్. అండ్ దెన్ ది సెకండ్ హిస్టారికల్ రీజన్ ఈస్ ది ఓలియం గ్యాస్ ట్రాజడీ యాజ్ వెల్ యాజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. సో మనకి 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. సో ఇట్ ఈస్ ది కేస్ ఈస్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇది కేసు. అండ్ ఓలియం గ్యాస్ కేస్ అంటే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓలియం గ్యాస్ కేస్, దీన్నే మనం శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కేస్ అని కూడా అనవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే నేను ఇక్కడ కేస్ నేమ్స్ మాత్రమే రిఫర్ చేస్తాను బట్ వాటి ఎక్స్ప్లెనేషన్ నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సో క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏదైనా కేస్ లాస్ కనుక నేమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ విన్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి వీడియో లెంత్ ఇంక్రీజ్ చేయటం అనేది అంత గుడ్ కాదు. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ అండ్ లెట్స్ మూవ్ టు ది సెకండ్ సైడ్ హెడ్డింగ్. దట్ ఈస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. కంపల్సరీ మనం ఏదైనా యాక్ట్ చేసినప్పుడు దానికి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో సింప్లీ మనం ఆ యాక్ట్ ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్స్ ఆర్ వీ కెన్ సే పర్పస్ ఆఫ్ ది యాక్ట్. సో మనం అందులో చూసుకుంటే మన ఫస్ట్ పాయింట్ వచ్చి టు ప్లగ్ ది గ్యాప్స్ బిట్వీన్ వేరియస్ ఎనాక్ట్మెంట్స్ ఆర్ వీ కెన్ సే, సో మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చెప్పినట్టే మిగతా యాక్ట్స్లో, సో వాటర్ యాక్ట్ కానీ ఎయిర్ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. అండ్ సెకండ్ వన్ వచ్చి టు రెగ్యులేట్ ది మెయింటెనెన్స్ అండ్ హ్యాండిలింగ్ ఆఫ్ ది హజార్డియస్ సబ్స్టాన్స్. సో హజార్డియస్ సబ్స్టాన్సెస్కి మీకు ఆల్రెడీ డెఫినేషన్ 2 మార్క్స్లో చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ కూడా. సో ఒకసారి అది రిఫర్ చేయండి. అండ్ దెన్ హజార్డియస్ సబ్స్టాన్స్ రెగ్యులేషన్కి అప్పటి వరకు ఎలాంటి ఎనాక్ట్మెంట్ లేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే హజార్డియస్ సబ్స్టాన్సెస్ మెయింటెనెన్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించి ప్రొవిజన్స్ అనేవి ఇన్కార్పొరేట్ చేశారు. అండ్ ది నెక్స్ట్ పాయింట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎన్వైర్న్మెంట్ ల్యాబొరేటరీస్ ఆర్ టు రికగ్నైజ్ ఎన్వైర్న్మెంట్ ల్యాబొరేటరీస్. సో మనకి ఎన్వైర్న్మెంట్ ఏదన్నా హామ్ జరుగుతుంది అని
అనే డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం వాటిని టెస్టింగ్కి పంపించాలి. సో దాని పర్పస్ కోసం ఎన్వైర్న్మెంట్ ల్యాబొరేటరీస్ని గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి లేదా ఆల్రెడీ ఉన్న ల్యాబొరేటరీస్ని రికగ్నైజ్ చేయడానికి. నెక్స్ట్ 4th వన్, టు ప్రిస్క్రైబ్ ది స్టాండర్డ్స్ ఫర్ ఎమిషన్స్ ఆఫ్ వీ కెన్ సే ఫర్ ఎమిషన్స్. సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చేవి కానీ లేదా వెహికల్స్ నుంచి, హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చే పొల్యూషన్కి స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి. సో ఈ స్టాండర్డ్స్కి మించి ఎవరు పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయకూడదు అని స్పెసిఫిక్గా స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడానికి ఈ యాక్ట్ పవర్ ఇస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి టు బ్రింగ్ యూనిఫార్మిటీ ఇన్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ త్రూ అవుట్ ది ఇండియా. సో ఇండియా మొత్తంలో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ఎనాక్ట్మెంట్స్ చేసినప్పుడు ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్ ఉండే ఛాన్స్ ఉండదు అండ్ ఒక యూనిఫామ్ మెకానిజం ఉండే ఛాన్స్ కూడా ఉండదు. బట్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ అనేది కంట్రీ మొత్తానికి ఒక్కటే. సో ఈ ప్రాబ్లమ్ని కూడా ఎరాడికేట్ చేసి యూనిఫామ్ లా అనేది త్రూ అవుట్ ఇండియా ఉండటం కోసం ఈ ఎనాక్ట్మెంట్ చేశారు. సో దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్ అండ్ ఆల్సో టు గివ్ పవర్స్ to the central government to implement various measures. So this is also one more object. So with this we have completed the objects of Environment Protection Act 1986 and the next side heading is scheme of the enactment. So scheme of the enactment అంటే అసలు యాక్ట్లో ఏమేమి ఉంటాయి, సో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆల్ దీస్ థింగ్స్. సో మనం స్కీమ్ ఆఫ్ ది యాక్ట్ చూస్తే ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో మొత్తం 26 సెక్షన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 4 చాప్టర్స్ అలాంగ్ విత్ 7 షెడ్యూల్స్. అండ్ మన నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అండ్ ఎక్స్టెంట్. సో ఇందులో వచ్చి మనం ఏం రాయాలంటే దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ యాజ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 19th November 1986 and it extends to the whole of India including the state of Jammu and Kashmir because after abrogation of Article 370 now so many central acts has the enforcement in the Jammu and Kashmir also. In that Environment Protection Act also one of them. అండ్ మన నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి డెఫినేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ లేదా సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అని పెట్టండి. అండ్ ఇక్కడ మీరు అన్ని డెఫినేషన్స్ రాయాల్సిన అవసరం లేదు, మెయిన్లీ ఎన్వైర్న్మెంట్ డెఫినేషన్. అండ్ ఇంకా టైం ఉంటుంది అనుకుంటే యూ కెన్ రైట్ ఎన్వైర్న్మెంట్ పొల్యూటెంట్ అండ్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్. దీస్ 3 definitions are mentioned in section 2A, 2B and 2C రెస్పెక్టివ్లీ. అండ్ ఈ డెఫినేషన్స్ ఆల్రెడీ మీకు 2 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. బట్ ఎన్వైర్న్మెంట్ డెఫినేషన్ ఒకటి చెప్తాను. సో ఎన్వైర్న్మెంట్ ఇంక్లూడ్స్ వాటర్, ఎయిర్, ల్యాండ్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ విచ్ ఎగ్జిస్ట్ అమాంగ్ ఆర్ బిట్వీన్ వాటర్, ఎయిర్, ల్యాండ్, హ్యూమన్ బీయింగ్స్, అదర్ లివింగ్ క్రీచర్స్, ప్లాంట్స్, మైక్రో ఆర్గనిజమ్స్ అండ్ ప్రాపర్టీ. సో ఇప్పటి నుంచి మనకి సెక్షన్ స్టార్ట్ అవుతాయి, బట్ నేను మొత్తం సెక్షన్స్ డిస్కస్ చేయను. సో వీ విల్ డిస్కస్ హార్డ్లీ 10 ఇంపార్టెంట్ సెక్షన్స్. సో దాంతో మీకు ఓవరాల్గా ఒక 15 సైడ్ హెడ్డింగ్స్ వస్తాయి అండ్ అవి మీకు ఎగ్జామ్కి అబ్సల్యూట్గా సరిపోతాయి. అండ్ అందులో మన ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఆర్ ఎల్స్ వీ కెన్ సే కంటిన్యూషన్లో అందులో సైడ్ హెడ్డింగ్ వచ్చి పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ మెజర్స్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్వైర్న్మెంట్, సెక్షన్ 3. సో ఈ సెక్షన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని మెజర్స్ తీసుకోవడానికి పవర్ ఉంది అండ్ ఈ సెక్షన్ని బేస్ చేసుకొనే స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయటం, సో ఇవన్నీ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. సో ఇందులో మనం ఒక 4 or 5 ఇంపార్టెంట్ మెజర్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి coordinate the state government and other authorities and officers established under this act or the rules made. సో గవర్నమెంట్కి రూల్స్ ప్రిపేర్ చేసే అథారిటీ ఉంది యాక్ట్ని బేస్ చేసుకొని. సో ఆ రూల్స్ ద్వారా కానీ ఆర్ ఈ యాక్ట్ ద్వారా కానీ ఏవైనా అథారిటీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ అఫీషియల్స్ని అపాయింట్ చేస్తే సో వీళ్ళందరి ఫంక్షనింగ్ని కోఆర్డినేట్ చేయడానికి కావాల్సిన మెజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెకండ్ పాయింట్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఏ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఒక నేషనల్ వైడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ప్రిపేర్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. థర్డ్ పాయింట్, లేయింగ్ డౌన్ ది స్టాండర్డ్స్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్. సో సింపుల్గా చెప్పాలంటే ఎన్వైర్న్మెంట్ పొల్యూటెంట్స్ యొక్క ఎమిషన్కి సంబంధించి స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేసే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఫోర్త్ పాయింట్, ఇట్ కెన్ రిస్ట్రిక్ట్ ది
ఆపరేషన్స్ ఆఫ్ సర్టెన్ ఇండస్ట్రీస్ ఇన్ సర్టెన్ ఏరియాస్. సో ఏదైనా ఎకలాజికల్ ఫ్రాజిల్ రీజియన్స్ కానీ, బయోడైవర్సిఫైడ్ రీజియన్స్ కానీ, లేదా సెన్సిటివ్ ఏరియాస్లో ఇండస్ట్రీస్ని సో ఆపరేషన్స్ మీన్స్ ఇండస్ట్రీస్ యొక్క ఫంక్షనింగ్. సో వాటిల్ని ప్రొహిబిట్ చేసే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. ఫిఫ్త్ పాయింట్, లేయింగ్ డౌన్ ది ప్రొసీజర్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రివెంటింగ్ ది యాక్సిడెంట్ అండ్ టేకింగ్ ది రెమెడియల్ మెజర్స్. సో ఇన్ కేస్ ఎన్వైర్మెంట్ యాక్సిడెంట్స్ జరిగితే రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి అండ్ అట్ ది సేమ్ టైం అసలు యాక్సిడెంట్సే జరగకుండా చూసుకోవడానికి కావాల్సిన ప్రొటెక్షన్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. సో ఈ 5 మెయిన్గా రాయండి. అండ్ వీటితో పాటు ఎన్వైర్న్మెంట్కి సంబంధించి రీసెర్చ్ కండక్ట్ చేయటం, ఎన్వైర్న్మెంట్ ల్యాబొరేటరీస్ని రికగ్నైజ్ చేయటం, ఆర్ఎల్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయటం, సో లైక్ పొల్యూషన్ ఎలా ప్రివెంట్ చేయాలి, ఇలాంటి వాటికి సంబంధించి అండ్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీస్ కండక్ట్ చేయటం. సో ఇవన్నీ అండ్ వీటితో పాటు ఇంకేదన్నా మెజర్స్ కనుక అవసరమైతే అన్ని మెజర్స్ తీసుకునే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అకార్డింగ్ టు సెక్షన్ 3. అండ్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి పవర్ టు గివ్ డైరెక్షన్స్. సో సెక్షన్ 5 మనకి సెక్షన్ 5 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇచ్చే అథారిటీ ఉంది. అండ్ అలా ఇచ్చిన డైరెక్షన్స్ కనుక ఎవరైనా వైలేట్ చేస్తే దే ఆర్ పనిషబుల్ అకార్డింగ్ టు సెక్షన్ 15. సో నేను 15 చెప్పినప్పుడు మీకు పనిష్మెంట్స్ చెప్తాను, బట్ హియర్ యూ రిమెంబర్. సో ఎవరైనా డైరెక్షన్స్ వైలేట్ చేస్తే ది సెంట్రల్ గవర్నమెంట్ కెన్ పనిష్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ దిస్ యాక్ట్. అండ్ ఇందులో వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ ఆ డైరెక్షన్స్ మీద మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డైరెక్షన్ వీ కెన్ రేస్ ది అబ్జెక్షన్స్. అండ్ వీటితో పాటు ఈ డైరెక్షన్స్ వేటి కోసం ఉండాలి అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫర్ మెయింటైనింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎయిర్, వాటర్, ల్యాండ్. సో వీటి కోసం డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఇండస్ట్రీని క్లోజ్ చేయమనడానికి, లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ యాక్టివిటీని ప్రివెంట్ చేయడానికి, అండ్ ఈవెన్ టు స్టాప్ సప్లై ఆఫ్ గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ. సో వీటిని స్టాప్ చేసే అథారిటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అండ్ టు దట్ బిహాఫ్ ఇట్ కెన్ ఇష్యూ డైరెక్షన్స్ టు ది లోకల్ అథారిటీస్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ డ్యూటీ ఆఫ్ ది పర్సన్స్ క్యారింగ్ అవుట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్. సో సెక్షన్ 7. సో ఇదేం చెప్తుందంటే పర్సన్స్ క్యారింగ్ అవుట్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ షెల్ నాట్ అలౌ ఎమిషన్స్ మోర్ దాన్ ప్రిస్క్రైబ్డ్ స్టాండర్డ్స్. సో సింప్లీ చెప్పాలంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్లో ఉన్న ఎవరైనా సరే ప్రిస్క్రైబ్ చేసిన స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ ఎమిషన్స్ రాకుండా చూసుకోవాలి. అది వాళ్ళ ప్రైమరీ డ్యూటీ. సో ఇట్ ఈస్ మెన్షన్ అండర్ సెక్షన్ 7. అండ్ ఈ సెక్షన్కి మనం కేస్ లాస్ కనుక చూసుకుంటే వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అండ్ సెకండ్ కేసు వచ్చి డిఎస్ రాణా వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపాలిటీ, ఎస్ జగన్నాథం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కేసెస్. అండ్ వీటికి సంబంధించి ఫ్యాక్ట్స్, జడ్జ్మెంట్ నేను ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ హజార్డియస్ సబ్స్టాన్సెస్. సెక్షన్ 8. సో అందులో మ్యాటర్ వచ్చి నో పర్సన్ ఈజ్ అలౌడ్ to handle hazardous substance except in accordance to the procedure prescribed and the safeguards. సో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రొసీజర్స్ ఫాలో అవుతూ సేఫ్ గార్డ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఎవరైనా సరే హజార్డియస్ సబ్స్టాన్సెస్తో డీల్ చేయాలి. అండ్ హజార్డియస్ సబ్స్టాన్సెస్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ సో మెనీ రూల్స్ ఇష్యూ చేసింది. సో అందులో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డియస్ కెమికల్స్ రూల్స్ 1989, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి హజార్డియస్ సబ్స్టాన్సెస్ అండ్ అదర్ వేస్ట్ ట్రాన్స్బౌండరీ మేనేజ్మెంట్ రూల్స్ 2016, ఎలక్ట్రానిక్స్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. సో ఇలా డిఫరెంట్ రూల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ డ్యూటీ ఆఫ్ ది పర్సన్స్ హ్యాండ్లింగ్ హజార్డియస్ సబ్స్టాన్సెస్. సెక్షన్ 9. సో ఇందులో మనకు వచ్చి మెయిన్గా ది ఫస్ట్ డ్యూటీస్ హీ షల్ టేక్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ అండ్ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రివెంటింగ్ ఎనీ యాక్సిడెంట్ ఆర్ పొల్యూషన్ ఇన్ రిలేషన్ టు హజార్డియస్ సబ్స్టాన్సెస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి వెన్ దెర్ ఈస్ అన్ యాక్సిడెంట్ ది occupier or the person who is in charge shall immediately inform to the authorities. And third point వచ్చి he shall render all possible assistance to the authorities for preventing the accident or for taking the remedial measures.
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ది పర్సన్ హూ fail to provide the assistance shall be punished according to section 15. And then the person who is in charge of such hazardous substances is liable to pay damages and interest on damages to the government. సో ఇందులో కేసులా వచ్చి ఇండియన్ ఫోరం ఫర్ ఎన్వైరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా and LG Polymers versus State of Andhra Pradesh. So I will discuss the cases at the time of problem. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి పవర్ టు ఎంట్రీ అండ్ ఇన్వెస్టిగేట్ సెక్షన్ 10. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అథారిటీస్కి ఫ్యాక్టరీస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎంటర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఆర్ దే ఆర్ కాసింగ్ ఎనీ టైప్ ఆఫ్ పొల్యూషన్, సో సేఫ్ గార్డ్ మెజర్స్ ప్రాపర్గా తీసుకున్నారా లేదా, సో ఈ యాక్టివిటీస్ అన్నిటినీ చెక్ చేసే అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అథారిటీస్కి ఆఫీసర్స్కి ఉంటుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పవర్ టు కలెక్ట్ ది శాంపిల్స్ అండ్ ప్రొసీజర్ టు బీ ఫాలోడ్. సో సెక్షన్ 11 మనకి సెక్షన్ 11లో శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేయాలి అండ్ వాటిని ఎలా అనలైజ్ చేయాలి అన్న దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీని ప్రకారం ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ది ఆఫీసర్స్ ఆర్ అథారిటీస్ వాంట్ టు కలెక్ట్ ది శాంపిల్స్ దే హ్యావ్ టు గివ్ ఎ నోటీస్ టు ది ఆక్యుపైయర్ ఆర్ ది పర్సన్ హూ ఈస్ ఇన్ చార్జ్. సో అక్కడ ఉన్న పర్సన్కి నోటీస్ ఇచ్చిన తర్వాత దే హ్యావ్ టు కలెక్ట్ ఎనీ సాలిడ్ లిక్విడ్ ఆర్ గ్యాషియస్ సబ్స్టాన్స్. అండ్ అలా కలెక్ట్ చేసిన వాటిల్ని దే హ్యావ్ టు put such substance in 2 containers and one has to be submitted to the occupier and one has to be sent for the examination. సో కంటైనర్స్ మీన్స్ సింపుల్గా బాక్సెస్ అని. సో 2 బాక్సెస్లో పెట్టి కలెక్ట్ చేసిన శాంపిల్ని ఒక బాక్స్ ఓనర్కి సబ్మిట్ చేయాలి, ఇంకొకటి రీసెర్చ్కి వీ కెన్ సే అనలైజేషన్ కోసం సెండ్ చేయాలి. అండ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వచ్చి మనకి సెక్షన్ 12లో మెన్షన్ చేశారు. సో గవర్నమెంట్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఆర్ ఎల్స్ రికగ్నైజ్ కూడా చేయొచ్చు. అండ్ సెక్షన్ 13 మనకి గవర్నమెంట్ అనలిస్ట్ గురించి చెప్తుంది. అండ్ సెక్షన్ 14 ఎవిడెన్షియరీ వాల్యూ ఆఫ్ ది రిపోర్ట్స్. సో వన్స్ కనుక సెక్షన్ 11లో చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి శాంపిల్స్ కలెక్ట్ చేసి కనుక ఎగ్జామినేషన్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ రిపోర్ట్స్ వ్యాలిడ్ అని చెప్పి మనకి సెక్షన్ 14 చెప్తుంది. సో మీరు ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సెక్షన్ 11 పవర్ టు కలెక్ట్ ది శాంపిల్స్ అండ్ ప్రొసీజర్ టు బీ ఫాలోడ్, అండ్ దెన్ సెక్షన్ 14 ఎవిడెన్షియరీ వాల్యూ. అండ్ 12, 13 మీకు 2 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉండొచ్చు, బట్ ఇక్కడైతే అంత అవసరం ఉండదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పనిష్మెంట్స్ సెక్షన్ 15. సో మీకు ఇది ప్రాబ్లమ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ సో ఇందులో మనకి ఏముందంటే ఎవరైనా సరే ఈ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రూల్స్ కానీ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవటంలో ఫెయిల్ అయినా ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అథారిటీస్ ఫంక్షన్స్ని అడ్డుకున్నా, ఇన్ దట్ కేస్ దే విల్ బీ పనిష్డ్ విత్ అన్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు 5 years ఆర్ విత్ ఫైన్ which may extend to 1 lakh. And if the offence is continuing offence, in that case for each day of contravention 5,000 rupees, that is up to 5,000 rupees an additional fine can be imposed. సో కాంట్రవెన్షన్ ఫస్ట్ టైం జరిగినప్పటి నుంచి అది డైలీ కంటిన్యూ అవుతూ ఉంటే ఈచ్ డేకి 5,000 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఫైన్ అమౌంట్ కూడా ఇంపోజ్ చేయవచ్చు. ఇన్ కేస్ అఫెన్స్ కనుక కన్విక్షన్ జరిగిన తర్వాత బియాండ్ 1 year కనుక కంటిన్యూ అయితే ఇన్ దట్ కేస్ he may be imprisoned for a term which may be extended to 7 years. సో పనిష్మెంట్ 7 years అవుతుంది. అండ్ మనకి సెక్షన్ 16 వచ్చి అఫెన్సెస్ బై కంపెనీస్ అండ్ సెక్షన్ 17 వచ్చి అఫెన్సెస్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ గురించి ఉంటుంది. సో మనకి పనిష్మెంట్స్ అనేవి సెక్షన్ 15లో ప్రిస్క్రైబ్ చేసిన పనిష్మెంట్సే ఇస్తారు ఎవరు అఫెన్స్ చేసినా సరే. బట్ ఇన్ కేస్ కనుక కంపెనీస్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ హూ ఈస్ ఎట్ ది ఇన్ఛార్జ్, సో ఎవరైతే కంపెనీ డే టు డే యాక్టివిటీస్ రెగ్యులేట్ చేస్తారో వాళ్ళని, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే డిపార్ట్మెంట్ హెచ్ఓడి విల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ అకార్డింగ్లీ. బట్ వీళ్ళకి ఉన్న ఎగ్జంప్షన్స్ ఏంటిదంటే ఫస్ట్ వన్ దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ సచ్ అఫెన్స్. సో వాళ్ళ
వాళ్ళకి అఫెన్స్ జరుగుతుంది అన్న సంగతి తెలియకపోవటం. అండ్ సెకండ్ వన్ వచ్చి దే హ్యావ్ టేకెన్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ టు ప్రివెంట్ సచ్ అఫెన్స్. సో వాళ్ళ అఫెన్స్ని ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల యాక్షన్స్ తీసుకొని బట్ స్టిల్ కనుక అఫెన్స్ జరిగితే ఇన్ దట్ కేస్ దే విల్ గెట్ ప్రొటెక్షన్. సో దే విల్ నాట్ బి పనిష్డ్. అండ్ ఇవి మనకి సెక్షన్ 16 అండ్ 17 రెండు సెక్షన్స్లోనూ సేమ్ రూల్స్. 16 వచ్చి అఫెన్సెస్ బై కంపెనీస్, 17 వచ్చి అఫెన్సెస్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో దీంతో ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. బట్ సెక్షన్ 18 ఏం చెప్తుందంటే యాక్ట్స్ కమిటెడ్ ఇన్ గుడ్ ఫెయిత్ షల్ బి ప్రొటెక్టెడ్. సో గవర్నమెంట్ అథారిటీస్ కనుక ఏవైనా యాక్షన్స్ ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకుంటే ఈవెన్ ఆ యాక్ట్స్ వల్ల ఏదన్నా కొంచెం డ్యామేజ్ జరిగినా కూడా దేర్ యాక్షన్స్ విల్ బి ప్రొటెక్టెడ్. సో దే విల్ నాట్ బి పనిష్డ్. అండ్ సెకండ్ వన్ వచ్చి దట్ ఈస్ సెక్షన్ 19 వచ్చి కాగ్నిజెన్స్. సో జనరల్గా ఈ అఫెన్సెస్ కనుక జరిగినప్పుడు ఒక ఇండివిజువల్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఉండదు. గవర్నమెంట్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ఆఫీసర్స్ మాత్రమే కంప్లైంట్స్ ఫైల్ చేయగలరు. బట్ ఒక ఇండివిజువల్ కనుక ఫైల్ చేయాలి అనుకుంటే దే హ్యావ్ టు గివ్ 60 days ప్రయర్ నోటీస్ టు ది గవర్నమెంట్. సో 60 days నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే ఇన్ దట్ కేస్ ఓన్లీ వీ కెన్ ఫైల్ ది కంప్లైంట్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక 10 సైడ్ హెడ్డింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎస్పెషల్లీ సెక్షన్ 7, 9 and 15 అండ్ సెక్షన్ 3 and 5 ఆల్సో. సో ఈ సెక్షన్స్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. Now the second question is what are the constitutional provisions dealing with environment protection. సో దీంట్లో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఇంట్రడక్షన్. అందులో రాయాల్సింది ఏంటిదంటే ఈవెన్ దో ఇండియన్స్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ విత్ ఎన్వైర్న్మెంట్ at the initial stage there is no constitutional provisions dealing with environment. But after attending to the Stockholm Conference in the year 1972, the central government introduced an amendment act to the constitution in the year 1976. It is known as 42nd Constitutional Amendment Act of 1976. And through this Amendment Act, the Union government has incorporated two provisions in the Constitution under Directive Principles of State Policy under Article 48A, and the second provision is incorporated under Fundamental Duties under Article 51AG. Along with these provisions, Article 21, because under Article 21, the Supreme Court declared right to clean environment is a fundamental right. And Article 19, Clause G. So Article 19, Clause G states that the persons can take any trade or profession which is not disqualified by the law. సో ఈ ఆర్టికల్కి ఎన్వైర్న్మెంట్కి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిస్కస్ దీస్ 4 provisions. సో ది సెకండ్ సైడ్ హెడ్డింగ్ ఈస్ ఆర్టికల్ 19 Clause G అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్. సో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, people has right to take up any trade or profession which is not disqualified by the law. బట్ జనరల్గా మన ఎకనామికల్ డెవలప్మెంట్ చేయాలన్నా ఏదైనా ట్రేడ్ చేయాలన్నా కంపల్సరీ వీ హ్యావ్ టు యూస్ ది న్యాచురల్ రిసోర్సెస్. వైల్ యూజింగ్ దీస్ రిసోర్సెస్ వీ మే కాజ్ సమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ డెఫినెట్లీ. అండ్ దీనికి సంబంధించి సో మెనీ కేసెస్ ఉన్నాయి. జనరల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో సైడ్ హెడ్డింగ్లో కంటెంట్ ఎక్కువ ఉండదు. వీ హ్యావ్ టు రైట్ ది కేస్ లాస్ ఓన్లీ. సో దాని ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ వీ కెన్ సే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వీళ్ళు మెయిన్గా ఏం ఆర్గ్యూ చేస్తారంటే వీ హ్యావ్ ది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19 Clause 1G to take up any trade. But on the other hand, citizens has the right to clean environment under Article 21. సో దీనివల్ల ఎప్పుడు ఇండస్ట్రీస్కి ఎన్వైర్న్మెంట్కి ఈ 2 ఫండమెంటల్ రైట్స్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. బట్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ ప్రకారం ఆర్టికల్ 19 Clause 1G is not an absolute right. The government can put reasonable restrictions and environment protection is the one of a valid reasonable restriction. సో దీనికి సంబంధించి మనం కనుక కేస్ లాస్ చూసుకుంటే ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఫేమస్లీ నోన్ యాజ్
తాజ్ ట్రెపీజియం జోన్ కేస్. సో ఈ కేసులో ఇండస్ట్రీస్ వాళ్ళకి రైట్ టు ట్రేడ్ అండ్ ప్రొఫెషన్ ఉన్నాయని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు వాటిని డిస్టెంట్ ప్లేస్కి షిఫ్ట్ అవ్వమని చెప్పి డైరెక్షన్స్ ఇస్తుంది. సో డీటెయిల్ ఫ్యాక్ట్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. అండ్ దెన్ నెక్స్ట్ కేస్ ఈస్ వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ ఎ టానరీస్ కేస్. అండ్ ఎంసీ మేహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గంగా వాటర్ పొల్యూషన్ కేస్. Indian Forum for Enviro Legal Action versus Union of India. So in all these cases, Supreme Court held that even though they have right to trade and profession, they have to protect the environment, and the government can impose reasonable restrictions for the purpose of protecting environment. Now the next side heading is రైట్ టు క్లీన్ ఎన్వైర్మెంట్ అండర్ ఆర్టికల్ 21. సో జనరల్గా కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆర్టికల్ 21లో మనకి ఓన్లీ 2 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. బట్ లేటర్ సుప్రీం కోర్ట్స్ అండ్ హై కోర్ట్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇట్స్ స్కోప్ త్రూ దేర్ జడ్జ్మెంట్స్. అండ్ ఇన్ ది సిమిలర్ మేనర్ వాళ్ళు చాలా రైట్స్ ఇంక్లూడ్ చేశారు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ. సో అందులో మనకి రైట్ టు ప్రైవసీ అండ్ దెన్ వీ హ్యావ్ రైట్ టు ఫెయిర్ ట్రయల్. సో ఇలాగ చాలా ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడ్ చేశారు. ఇన్ ది సేమ్ మేనర్ త్రూ ది జడ్జ్మెంట్ ఆఫ్ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ది రైట్ టు క్లీన్ ఎన్వైర్మెంట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ బై ది సుప్రీంకోర్టు. ఈ కేస్ జడ్జ్మెంట్ డెలివర్ చేసేటప్పుడు Supreme Court held that right to clean environment is a fundamental rights which includes right to clean water and air and pollution free environment, to have the full enjoyment of the right to life guaranteed under Article 21. So this is the judgment given by the Supreme Court in this case. So through this judgment we have right to clean environment under Article 21. అండ్ యాక్చువల్గా ఇందులో కేసెస్ రిపీట్ అవుతాయి. సో ఒకే సైడ్ హెడ్డింగ్లో అన్ని కేసెస్ రాయకుండా యూ హ్యావ్ టు స్ప్లిట్ ది కేసెస్. సో ఆర్టికల్ 19G కింద ఆర్టికల్ 21 కింద కేసెస్ స్ప్లిట్ చేసి రాయండి. సో ఆర్టికల్ 19(1)Gలో యూ కెన్ రైట్ ది ఎంసీ మేహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తాజ్ ట్రెపీజియం జోన్ కేస్ and Ganga water pollution case. Under Article 21 you can write Vellore Citizens Welfare Forum case, Subhash Kumar case, and then Indian Forum for Enviro Legal Action versus Union of India. సో ఈ కేసెస్ ఇక్కడ రాయొచ్చు, నేను వీటి ఫ్యాక్ట్స్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్తాను. Now the next side heading is right to shelter and environment protection. So this is also under Article 21 because in Olga Telly's case Supreme Court held that people have the right to shelter after right to food and right to life and right to food. And there is always a conflict between right to shelter and environment protection, because to create shelter to the people we have to demolish some forests or some ట్రీస్ కానీ, సో అవి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ జడ్జ్మెంట్ ఇంటలెక్చువల్ ఫోరం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రైట్ టు క్లీన్ వాటర్. సో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు క్లీన్ వాటర్ ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు అండ్ హైకోర్ట్స్ కూడా డిక్లేర్ చేశాయి. అండ్ ఇది ఆల్రెడీ మీరు సుభాష్ కుమార్ కేసు చెప్పాను. సో సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ రాయొచ్చు. అండ్ ఇన్ కేస్ సమ్ అదర్ కేస్ రిఫర్ చేయాలనుకుంటే యూ కెన్ రైట్ హుస్సేన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ డెలివర్డ్ బై ది కేరళ హైకోర్ట్. అండ్ ది నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఈస్ రైట్ టు క్లీన్ ఎయిర్. సో ఇది కూడా ఆర్టికల్ 21 ప్రకారం సుభాష్ కుమార్ కేస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ ఇఫ్ యూ వాంట్ సపరేట్ కేస్ Murali versus Union of India. In this case, the Supreme Court prohibited open smoking, or we can say smoking at public places, and declared right to clean air as a fundamental right. Now the next side heading is Article 48A అండ్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్. సో ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు ఆర్టికల్ 48A లేదు. బట్ త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ ఆర్టికల్ 48A అండ్ ఇట్ స్టేట్స్ దట్ ది స్టేట్ షల్ ఎండెవర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్వైర్మెంట్ and to safeguard forests and wildlife. Simply it means it is the responsibility of the state. So it has provided a direction, we can say, to the government
that means state government as well as central government, to take all reasonable measures for protecting the wildlife, forests and clean environment. And the next side heading is Article 51AG and environment protection. So Article 51AG talks about the duty of the citizens. So when originally constitution is prepared, there is no Article 51AG, but through Article 42nd Amendment Act, they have included Article 51AG, which puts a duty on the citizens to protect environment and to show compassion towards all living creatures. So simply compassion means to take care of, or we can say to protect any. And Supreme Court in the case of rural litigation and entitlement Kendra versus State of UP. In this case, Supreme Court held that the people has the duty to protect environment. And ఈ కేసులో ఈ కేసునే మనం డెహ్రాడూన్ మైనింగ్ కేస్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. అండ్ నేను కేసెస్ అన్నీ ఒకే చోట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో మీకు ప్రతి ఒక్క కేసు యొక్క ఫ్యాక్ట్స్ అండ్ దేర్ జడ్జ్మెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఒకే దగ్గర దొరుకుతుంది. నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, what is the law dealing with wildlife protection in India? For that we have to write the Wildlife Protection Act, but before that we have to state some constitutional provisions. So the first side heading is introduction. In that what we have to write is, every animal on this world has some significance because all of them are the part of a food chain. So food chain is a linear equation in which one animal depends upon the other animal. అండ్ ఫుడ్ చైన్లో ఏ ఒక్క యానిమల్ ఆర్ ఇట్స్ కేటగిరీ డిస్ట్రాయ్ అయినా సరే ఎంటైర్ ఫుడ్ చైన్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్గా భూటాన్ వైల్డ్ డాగ్ హంటింగ్ కేస్ అని చెప్పి యూ కెన్ రైట్. సో అందులో ఏం రాయాలంటే, భూటాన్లో వైల్డ్ డాగ్స్ క్యాటిల్ని తింటున్నాయన్న రీజన్తో కంప్లీట్గా వైల్డ్ డాగ్స్ని భూటాన్ గవర్నమెంట్ ఎలిమినేట్ చేస్తుంది. సో దానివల్ల ఫారెస్ట్స్లో నార్మల్ హెర్బివోరస్ పాపులేషన్, దట్ ఈస్ క్యాటిల్ కానీ వీటి పాపులేషన్ పెరిగిపోయి ఫారెస్ట్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఫారెస్ట్ ఎరాడికేషన్ అనేది జరుగుతుంది. సో విత్ దిస్ ఎగ్జాంపుల్ వీ కెన్ స్టేట్ దట్ every animal on this world has some significance in the food chain, and a animal destroy అయిన food chain నుంచి it will collapse the entire food chain. సో కాబట్టి కంపల్సరీ మనం వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తీసుకుంటే ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అనేది నాట్ ఓన్లీ టు ది హ్యూమన్ బీయింగ్స్ బట్ ఆల్సో టు ది యానిమల్స్ అని చెప్పి సుప్రీం కోర్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కేస్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజ్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు యానిమల్స్కి కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది అని చెప్పి డిక్లేర్ చేసింది. అండ్ దీన్నే జల్లికట్టు కేస్ అని కూడా అనొచ్చు. And the next constitutional provision is Article 48A. So 48A states that the state shall endeavor to protect and improve environment, forests and wildlife. So here also we have wildlife. So it is the responsibility of the state to take measures for protecting. And now in the same lines we have Article 51AG. So it states that the citizens has the duty to protect environment and to show compassion towards all living creatures. So simply all living creatures means small insects, animals, wild animals, so all these things. So Article 51AG states that we have the responsibility, we the citizens of India has the duty to protect the wildlife. సో ఇప్పుడు చెప్పినవన్నీ సైడ్ హెడ్డింగ్స్ లాగా పెట్టి రాయాలి. జనరల్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అన్నప్పుడు ఇన్ కేస్ యాక్ట్ అడిగితే వీ హ్యావ్ టు రైట్ ది యాక్ట్, బట్ యాక్ట్ కాకుండా రైట్ ది ప్రొవిజన్స్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ సమ్ ఇంట్రొడక్షన్. సో ఫుడ్ చైన్ గురించి అలాగా వైల్డ్ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ కొంచెం ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ డీలింగ్ విత్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అని చెప్పి, సో ఇన్ దట్ వీ హ్యావ్ టు రైట్ 3 సైడ్ హెడ్డింగ్స్, ఆర్టికల్ 21, 48A అండ్ 51AG. సో ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ సైడ్ హెడ్డింగ్లో ఈ 3, అండ్ దెన్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చి
under Wildlife Protection Act. So here I will discuss some of the important provisions under Wildlife Protection Act. So here the main side heading is provisions under Wildlife Protection Act. In that you have to mention the following subside headings. So అందులో ఫస్ట్ వన్ వచ్చి ఆబ్జెక్టివ్స్ ఆర్ పర్పస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో అందులో ఫస్ట్ ఆబ్జెక్ట్, ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈస్ టు ప్రొటెక్ట్ వైల్డ్ లైఫ్, సమ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్. Second point, for prohibiting hunting, trafficking and poaching. సో పోచింగ్ మీన్స్ వాటిని చంపి కుకింగ్ కోసం కానీ సో వీటి కోసం యూస్ చేయటాన్ని పోచింగ్ అంటాము. ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డ్స్ యాజ్ వెల్ యాజ్ శాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్. Next one, to punish the persons caused harm to the wildlife. So these are the key objectives of the Wildlife Protection Act. Now if we talk about short title, commencement and extent, so that is section 1. So in that the matter is, if we talk about the scheme of the act, it has 60 sections divided into 8 chapters along with 6 schedules. And this act may be called as Wildlife Protection Act 1972. It came into force from 9th September 1972. It extends to the whole of India except the state of Jammu and Kashmir. Now, if we talk about the definitions, in that case, section 2, subsection 1 talks about animal. It includes mammals, amphibians, reptiles, birds, and insects. And section 2, subsection 37 of Wildlife Protection Act talks about wildlife, its definition. According to section 2 subsection 37 of Wildlife Protection Act, wildlife means it includes any animal including aquatic or land vegetating animal, it's land vegetating animal which forms part of a habitat. Next side heading, officers for the protection of wildlife. సో అది సైడ్ హెడ్డింగ్. అందులో మనకి 2 ఆఫీసర్స్ ఉంటారు, సెంట్రల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. సో సెంట్రల్ లెవెల్లో వచ్చి ది సెంట్రల్ గవర్నమెంట్ షెల్ అపాయింట్ ఏ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ డైరెక్టర్ according to section 3, and according to section 4 the state government shall appoint chief wildlife warden, wildlife wardens and honorary wardens. Now the next side heading is wildlife protection boards. సో అందులో ఫస్ట్ వన్ వచ్చి నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డ్ సెక్షన్ 5. సో దీని ప్రకారం ఏంటిదంటే ఈ బోర్డులో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, హీ ఈస్ ది చైర్మన్, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, సో హీ విల్ బి ది వైస్ చైర్మన్, and 2 members from Lok Sabha, 1 member from Rajya Sabha will be nominated. 5 eminent persons from non-governmental organizations working for the protection and welfare of wildlife. 10 individuals having expertise in the fields of environment, wildlife and ecology. And secretaries of various departments such as Ministry of Forests and secretary to the Ministry of Wildlife Protection, Animal Husbandry, Agriculture. So these department secretaries will be appointed in this board, and the director for wildlife preservation will act as the secretary to this board. అండ్ ఈ బోర్డు యొక్క ఫంక్షన్ ఏంటిదంటే హంటింగ్, పోచింగ్ లాంటి యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేయడానికి కావాల్సిన పాలసీస్ తీసుకురావటం, అండ్ అట్ ది సేమ్ టైమ్ అసిస్టింగ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ప్రిపేరింగ్ ది స్కీమ్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో these are the main responsibilities of the board, and it shall take the measures to protect the wildlife. And one more duty of national board is to prepare census annually. సో ఎన్ని యానిమల్స్ ఉన్నాయనే దానికి సంబంధించి సెన్సస్ ప్రిపేర్ చేయాలి. సెక్షన్ 6 టాక్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్. దీనికి వచ్చి సీఎం చైర్మన్గా యాక్ట్ చేస్తాడు, అండ్ మినిస్టర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ విల్ యాక్ట్ యాజ్ ది వైస్ చైర్మన్, అండ్ 3 members will be nominated from state legislature, and 10 members will be nominated, 10 persons will be nominated who has the expertise in the fields of environment, wildlife and ecology. And officers from various departments such as police,
agriculture, animal husbandry, forest. So they will be nominated to this board, and the chief wildlife warden will act as the secretary of the board. Now the next side heading is hunting is prohibited, section 9 and 11. So section 9 ఏం చెప్తుందంటే no one is allowed to hunt any animal prescribed in schedule 1 to schedule 4. So but we can hunt the animals according to section 11 and 12. So section 11 ఏం చెప్తుందంటే the chief wildlife warden can give permission if the animal is become very harmful. సో యానిమల్ కనుక పీపుల్కి హార్మ్ఫుల్గా మారినా, ఇఫ్ ఇట్ ఈస్ డిసీజ్డ్ బియాండ్ ది రికవరీ అయినా, ఇన్ దీస్ సర్కమ్స్టాన్సెస్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆఫ్టర్ రికార్డింగ్ ది రీజన్స్ ఇన్ రైటింగ్ కెన్ గివ్ ది పర్మిషన్. బట్ ఇవి కాకుండా అన్ ఇండివిజువల్ కెన్ కిల్ ఎ వైల్డ్ లైఫ్ యానిమల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ హిజ్ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం వెన్ ది యానిమల్ అటాక్స్ హిమ్ హీ కెన్ కిల్ ది యానిమల్, అండ్ ఇట్ ఈస్ స్టేటెడ్ under section 11, and there is a case law, Tilak Bahadur versus state of Arunachal Pradesh. So you can refer this case. And section 12 ఏం చెప్తుందంటే the chief wildlife warden can give permission for various purposes. సో అందులో మెయిన్గా ఏంటిదంటే ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ రీసెర్చ్, ఫర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్. సో ఫర్ దీస్ పర్పసెస్ పర్మిషన్స్ క్యాన్ బి గివెన్. బట్ ఇవి కాకుండా, సో సెక్షన్ 11 ప్రకారం కానీ సెక్షన్ 12 ప్రకారం కానీ కాకుండా వితౌట్ ఎనీ రీజన్ విత్ మాల్ఫైడ్ ఇంటెన్షన్ కనుక ఎవరైనా యానిమల్స్ని హంట్ చేస్తే దే విల్ పనిష్డ్ అకార్డింగ్ టు సెక్షన్ 51. అండ్ దీనికి ఎగ్జాంపుల్ నవీన్ రహేజా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ కేసులో వాళ్ళు స్కిన్నింగ్ ఆఫ్ ది టైగర్ చేస్తారు, దట్ టు ఇన్ ఏ జూ. సో స్కిన్నింగ్ ఆఫ్ ది టైగర్ మీన్స్ టైగర్ యొక్క స్కిన్ రిమూవ్ చేయటం. సో కోర్ట్ వీళ్ళని పనిష్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ప్రొవిజన్స్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ నేషనల్ శాంచురీస్ అండ్ నేషనల్ పార్క్స్. సో మనకి సెక్షన్ 18 అండ్ 35 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్ నేషనల్ శాంచురీస్ని, నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 36 బేస్ చేసుకొని ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ని కూడా అనౌన్స్ చేయవచ్చు. సో ఇందులో ఉన్న యానిమల్స్కి దే హ్యావ్ టు గివ్ సర్టెన్ ప్రొటెక్షన్స్. లైక్ మనకి సెక్షన్ 30, 31, 32లో ఏవైనా ఇంజూరియస్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ కానీ, వెపన్స్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ శాంచురీస్లో వైల్డ్ లైఫ్కి హామ్ కలిగించే వాటిల్ని యూజ్ చేయకూడదని సెక్షన్ 30, 31, 32లో ఉంటాయి. అండ్ సెక్షన్ 33A వచ్చి వైల్డ్ లైఫ్కి ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలి. సో డిసీజెస్ ఏమీ ఎక్వైర్ చేసుకోకుండా ఇమ్యునైజేషన్ డ్రైవ్స్ కండక్ట్ చేయాలని చెప్తుంది. అండ్ సెక్షన్ 35 వచ్చి నేషనల్ పార్క్లో ఉన్న వైల్డ్ యానిమల్స్కి ఇమ్యునైజేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయాలని చెప్పి స్టేట్ చేస్తుంది. దీస్ ఆర్ ది వేరియస్ provisions which we have to implement in for the purpose of wildlife protection in a national sanctuary or a national park. Now the next side heading is protection of wildlife in zoos. So according to section 38A, the state government or we can say జూని ఎవరైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దే విల్ క్రియేట్ ఏ జూ అథారిటీ, అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది యానిమల్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ దట్ జూ. అండ్ ఎవరైనా సరే విత్ యానిమల్స్ని టీస్ చేసిన ఆర్ ఎల్స్ వాటికి ఏదైనా హార్మ్ కలిగించిన దే విల్ బీ పనిష్డ్ అకార్డింగ్ టు సెక్షన్ 51. ఈవెన్ హంటింగ్ ఆల్సో పనిష్డ్ అకార్డింగ్ టు సెక్షన్ 51. సో అండ్ దిస్ థింగ్ ఈజ్ మెన్షన్ అండర్ సెక్షన్ 38J. సో సెక్షన్ 38J ప్రకారం no one is allowed to tease any animal situated in a zoo. అండ్ మనకి దీనికి కేసులో వచ్చి నవీన్ రహేజా వర్సెస్ స్టేట్ ఆఫ్ AP, బికాస్ స్కిన్నింగ్ ఆఫ్ టైగర్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఏ జూ situated in the state of Andhra Pradesh. Next side heading prohibition on dealing with wild animals.
సో ఇందులో మనకి సెక్షన్ 44 వచ్చి వైల్డ్ యానిమల్స్తో కానీ వాటితో తయారు చేసిన ఆర్టికల్స్ దట్ ఈస్ ఐవరీ కానీ సో వీటితో డీల్ చేయటం అనేది దట్టు వితౌట్ ఎ లైసెన్స్ ఈస్ ప్రొహిబిటెడ్ అండ్ ఇట్స్ ఎ పనిషబుల్ అఫెన్స్. అండ్ దెన్ సెక్షన్ 46 నుంచి సెక్షన్ 49 వరకు దే టాక్స్ అబౌట్ ది ప్రొహిబిషన్ ఆన్ పర్చేస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఆర్ ఇట్స్ ఆర్టికల్స్. సో వాటితో చేసిన ఆర్టికల్స్ కానీ అవి పర్చేస్ చేయటం, all these things are prohibited without having a license. Now last side heading punishments section 51. So ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చి whoever contravenes any provisions of this act or rule made under shall be punished with an imprisonment which may extend to 3 years or with fine which may extend to 25,000 or both. And this punishment is for violation of any provisions and the license rules, so all these things. But for hunting and other activities we have other punishments such as if anyone hunts any animal specified in schedule 1 and 2 or if anyone alters the boundaries of a sanctuary or kills any animal in a sanctuary shall be punished with an imprisonment not less than 3 years and which may be extended to 7 years and the punishment and the fine which shall not be less than 10,000. Next one, whoever teases any animal in a zoo under section 38J shall be punished with an imprisonment which may extend to 6 months or with fine which may extend to 2,000 or with both. So with this we have completed the provisions related to wildlife protection in India, and remaining 4 or 5 important questions ఉన్నాయి. సో ఐ విల్ డిస్కస్ దెమ్ ఇన్ పార్ట్ 2. అండ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి సో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ స్టే విత్ SR నాలెడ్జ్ సెంటర్.